గౌరవ అధ్యక్ష సాంబశివరావు గారు థ్యాంక్ యూ సార్. సార్ కొద్దిగా మీరందరూ కూర్చుంటే మాట్లాడతాను సార్. తీసుకోండి అధ్యక్ష. ఈరోజు ఈ సభ జరుగుతున్నటువంటి తీరు చాలా దురదృష్టకరంగా ఉంది. ఇది వీధుల్లో కూర్చుని వీధి పోరాటాల్లాగా ఇలా మాట్లాడుకోవటం న్యాయంగా లేదు. ఎవరైనా మాట్లాడకూడదు. అంటే వ్యక్తిగతంగా ఎవరినైనా హర్ట్ చేస్తే అందరూ ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ముఖ్యమంత్రులైనా సరే వ్యక్తిగతంగా మానసికంగా ఒక్క నిమిషం గౌరవ సభ్యులు కేటీఆర్ గారు వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగిస్తున్నారు. సాంబశివరావు గారు సార్, మనకి బయట రాజకీయ వేదికలు చాలా ఉంటాయి సార్. రాజకీయ వేదికల పైన మాట్లాడుకోవచ్చు. రాజకీయ వేదికల పైన మాట్లాడుకునే భాష ఆది శ్రీనివాస్ మాట్లాడిన మాటలు ఏమన్నా పరిశీలించి తప్పగా ఉంటే రికార్డుల నుంచి తొలగిస్తాను. మాట్లాడండి. ఎందువల్లంటే అధ్యక్ష, ఈ అసెంబ్లీలో దాదాపు 4.5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు గురించి మంచి చర్చ జరుగుతుందని, మంచి నిర్ణయాలు జరుగుతాయని చెప్పి ప్రజలందరూ మన వైపు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ దురదృష్టం ఏంటంటే, మనం ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళం ఎంతైనా కోపం ఉండొచ్చు, ఎంతైనా ఆవేశం ఉండొచ్చు, ఎంతైనా బాధ ఉండొచ్చు, కానీ పరిధిని దాటకూడదు. పార్లమెంటరీ సాంప్రదాయాలు ఉంటాయి, అసెంబ్లీ సాంప్రదాయాలు ఉంటాయి. వాటిని దాటి మాట్లాడినప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందులో అద్దాల మేడలో కూర్చుని రాయేస్తే మరలా అద్దాల మేడ పగిలిపోయింది అధ్యక్ష. అది వీరైనా వారైనా సరే, ముందు ఎప్పుడైతే ఒక వ్యక్తిని మానసికంగా పర్సంటేజ్లని ఇటువంటి అనకూడదు అధ్యక్ష. వారన్నా తప్పే, మీరన్నా తప్పే. ఇది మీరు అన్నారు. మీరు సార్ కేటీఆర్ గారు, నేననేది వినండి దయచేసి. నాతో అవసరం లేదు, దయచేసి వినండి. ఎవరైనా సరే ఇది ఒకరిని బట్టి ఒకరు నేర్చుకుంటున్నారు. ఒకరు మీరో మాట అంటారు, వాళ్ళో మాట అంటున్నారు. మీరో మాట అంటే వాళ్ళో మాట, వాళ్ళో మాట అంటే మీరో మాట. ఇద్దరు చెప్తున్నాను. ఇవాళ సభలో జరిగిన పరిణామం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇవాళ సభలో జరిగిన పరిణామం జనరల్గా బట్టి గారు ఎప్పుడు కూడా ఈ డజంట్ లూజ్ హిస్ టెంపర్ సార్. ఇది ఎప్పుడు అన్నారు మీరు? ఎప్పుడు 30% అంటే వాళ్ళు కూడా ఒకటి అంటారు. ఏ ఉపయోగం చెప్పండి? మీరు 1% అంటారు, వాళ్ళు ఇంకోటి అంటారు. అంటే ఇప్పుడు ఇప్పుడు అవన్నీ నేను అనేది ఒకటే. ఇప్పుడు ధర్నాలు చాలా అవుతాయండి, అవన్నీ ఇక్కడ మాట్లాడుకునేవి కాదు. ఈ వేదిక మీద అట్లా అనుకుంటే ఇక సభ ఎందుకండి? సభ చాలా సభలో మాట్లాడుకునే పద్ధతులు వేరే ఉంటాయి, బయట మాట్లాడుకునే విధంగా మాట్లాడకూడదు. దయచేసి నేను యాజ్ ఏ వెల్ విషర్ ఆఫ్ బోత్ సైడ్స్ I want to advise both the sides to be under control, to be restrained. ఎందుకంటే ఇది ఇలా పోతూ ఉంటే ఎవరికైనా సరే అది బాధాకరం, ఇబ్బంది. దయచేసి ఇక్కడి నుంచి ఫుల్ స్టాప్ పెట్టి మంచిగా మాట్లాడుకుందాం, సబ్జెక్టుని మాట్లాడుకుందాం. మన వేదికలు ఉంటాయి కదా, బీఆర్ఎస్ వేదిక ఉన్నప్పుడు మీరు ఎన్నైనా అనండి, వారి వేదిక ఉన్నప్పుడు వారు అంటారు, మేము ఉన్నప్పుడు మేము ఇద్దరు కూడా అనవచ్చు. మేము
ఎందుకంటే అవి బయట అనుకుందాం, ఇక్కడికి వచ్చేసరికి ఎజెండా ఉంటుంది, టైం ఉంటుంది. ఆ టైం పరిధిలోనే మాట్లాడాలి. టైం దాటిపోతా ఉంటే అసలు సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది, ఎటు పోతుంది, రాంగ్ సంకేతాలు పోతాయి. దయచేసి నేనేమి డోంట్ థింక్ దట్ ఐఎమ్ టేకింగ్ ఎనీ సైడ్. జస్ట్ యాజ్ ఏ న్యూట్రల్ పర్సన్ ఐ వాంట్ టు అడ్వైజ్ బోత్ ద సైడ్స్. సో అధ్యక్ష, సబ్జెక్ట్ కొనసాగిస్తాను. ముందుగా హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మాట్లాడదాం అనుకుంటున్నాను అధ్యక్ష. ఈ హోమ్ అనేది చాలా కీలకమైంది. రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ అంతర్గతంగా శాంతి భద్రతల సమస్య పైన వారు చాలా క్రియాశీల పాత్ర, నిర్మాణాత్మకమైన పాత్ర వహించి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కోరుకుంటాం. మనం సినిమాలో చూస్తూ ఉంటాం అధ్యక్ష. ప్రజల్లో బాగా పేరు సంపాదించుకునేటువంటి హీరోయిక్ పర్సనాలిటీస్ ఉన్నటువంటి ఆఫీసర్లను చూస్తాం. పొలిటికల్ లీడర్స్తోనో లేకపోతే మాఫియాలతోనో కొలైడ్ అయ్యి వేరే పద్ధతిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా చూస్తాం అధ్యక్ష. ఇక్కడ మన వ్యవస్థే, పోలీస్ వ్యవస్థే, ఇది బ్రిటిష్ వారు మనకు ప్రసాదించినటువంటి సిస్టమ్. ఐపీసీ పేరు మార్చొచ్చు, దానికి ఏదో మన సంస్కృత పదం హిందీ పదం కలిసి వచ్చేట్టుగా భారత న్యాయ సంహిత అని ఏదో అటువంటి పేర్లు పెట్టారు. కానీ లోతుల్లోకి వెళ్ళి సిస్టమ్ను మార్చలేదు అధ్యక్ష. ఈనాటికి కూడా పోలీస్ అంటే భయం లేకుండా నిర్భయంగా ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి లేదంటే ఆ పోలీస్ వ్యవస్థ ఫ్రెండ్లీ వ్యవస్థ కాదనేది నా అభిప్రాయం. ఓ సామాన్యుడు, పేదవాడు, ఒక దళితుడో, ఒక గిరిజనుడో, లేకపోతే ఒక అనాథో, ఒక మహిళో వెళ్ళి ధైర్యంగా ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఎస్ఐ సమక్షంలో కూర్చుని నా బాధ ఇదేని చెప్పుకునే పరిస్థితి లేదు అధ్యక్ష. అది రావాలి, మారాలి. మారటానికి అవసరమైన తగు సంస్కరణలు ఏమిటో చేయవలసిన అవసరం మన హోమ్ డిపార్ట్మెంట్ మీద ఉందని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మధ్యలో అసలు ఏమి ప్రయత్నాలు చేయలేదని కాదు, వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ చాలట్లేదు. ఆ ప్రయత్నాల వరకే ఉంటున్నాయి. ఆచరణలోకి వచ్చేసరికి పోలీసింగ్ అనేది ఇది సామాన్యుడిది కాదు అనేది అర్థమైంది అధ్యక్ష. నో కామన్ మ్యాన్ ఫీల్స్ దట్ పోలీసింగ్ అండ్ పోలీస్ సిస్టమ్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ హిజ్ డిస్ట్రెస్. వాళ్ళ బాధలో ఉన్నప్పుడు ఇది హెల్ప్ చేస్తుందని నోబడీ విల్ ఫీల్ దట్, నోబడీ విల్ రిపోజ్ హిజ్ ఫెయిత్ ఇన్ ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్. సార్, దీనికి ఎట్లా మార్చాలో వాళ్ళు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా అంబేద్కర్ చెప్తాడు, ఏ పర్సన్ హూజ్ మైండ్ ఈజ్ నాట్ ఫ్రీ దో హీ మే నాట్ బి ఇన్ చైన్స్ ఈజ్ ఏ స్లేవ్ నాట్ ఏ ఫ్రీ మ్యాన్. ఆయనకి సంఖ్యలు లేకపోయినా సరే, ఎవరి మనసు అయితే స్వేచ్ఛగా ఉండదో అతను ఓ బానిస లాంటి వాడే, స్వేచ్ఛాజీవి కాదు అని అంబేద్కర్ చెప్తాడు అధ్యక్ష. ఆర్టికల్ 19(1) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ guarantees fundamental right to freedom of speech and express to all the citizens. అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19 ప్రసాదించింది అధ్యక్ష. అదేవిధంగా మావో జేటింగ్ అంటాడు, సరే భావాలు వేరైనా సరే 1000 భావాలు వికసించని అని మావో జేటింగ్ అంటాడు. ఇవాళ భావాన్ని వ్యక్తం చేసే అవకాశం, అదృష్టం లేదు అధ్యక్ష. ఫ్రీగా మాట్లాడేటువంటి అవకాశం, అదృష్టం లేదు అధ్యక్ష. ఇది ఎలా జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో దాన్ని మళ్ళా ఆ స్థితికి మనం ఎప్పుడు తీసుకెళ్తామో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మహాత్మా గాంధీ చెప్తాడు, అర్ధరాత్రి ఆడపిల్ల ధైర్యంగా రోడ్డు పైన తిరిగిన రోజే నిజమైన స్వాతంత్రం అని. అది లేదు అధ్యక్ష. అది నేరస్తుల వల్ల కానివ్వండి, నేరస్తుల్ని నియంత్రించవలసినటువంటి పోలీసు వైఫల్యం కానివ్వండి. ఐఎమ్ నాట్ కన్ఫైనింగ్ టు దిస్ గవర్నమెంట్ ఆర్ టు దిస్ పోలీస్ డిపార్ట్మెంట్. సో ఐ బిన్ రెఫరింగ్
సిన్స్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ద పోలీస్ సిస్టమ్ ఇట్సెల్ఫ్. అందుకని దీన్ని ఎక్కడుందో దాన్ని ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. సో మనం ఒకసారి ప్రపంచంలో ఫ్రెండ్లీ పోలీస్ ఎక్కడెక్కడ ఉందని ఒకసారి ఆలోచన చేస్తే నేను చదివిన దాని ప్రకారంగా స్కాండినేవియన్ కంట్రీస్, నిన్న ఎడ్యుకేషన్ కూడా అక్కడే అధ్యక్ష, డెన్మార్క్, నెదర్లాండ్, స్వీడన్, ఐస్లాండ్, న్యూజిలాండ్ ఇటువంటి దేశాల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుంది. అందులో మంచి ఏమైనా ఉంటే స్టడీ చేద్దాం. ఆ విధంగా ఫ్రెండ్లీ పోలీస్ ద్వారా ఈ వ్యవస్థలో పోలీస్ అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉండే విధంగా ప్రయత్నం చేయాలి అధ్యక్ష. ఇవాళ పోలీసు వ్యవస్థలో ఇంటర్నల్గా కూడా ఓ బానిసత్వం ఉంటుంది. ఆర్టిజన్లు అంటారు. కింద ఉన్నటువంటి పోలీసులు పెద్దవాళ్ళకు బానిసలాగా పనిచేయాలి, ఆ పెద్దవాళ్ళకు బానిసలా పనిచేయాలి, ఆ పెద్దవాళ్ళు ఇంకెవరికో బానిసలుగా పనిచేయాలి. వాళ్ళందరూ కలిసి రాజకీయ నాయకులకి, మంత్రులకి, ముఖ్యమంత్రులకి వాళ్ళు డ్యూటీగా చేయట్లేదు అధ్యక్ష. ఎక్కడో పనిచేసే పరిస్థితి వస్తూ ఉంది. దాన్ని ఆ సిస్టమ్ తీసేయాలి. ఆక్సిలరీ ప్రమోషన్స్ అంటారు. ఆక్సిలరీ ప్రమోషన్స్ అంటే ఏంటది అధ్యక్ష? అడ్డగోలుగా చంపడాన్ని ఆక్సిలరీ ప్రమోషన్స్ ఇస్తారా? ఎన్కౌంటర్ పేరుతో అడ్డగోలుగా చంపితే ఆయన్ని నువ్వు హీరో అని చెప్పి ఆయనకి ఏకంగా ఐపీఎస్ కన్ఫర్ చేస్తారు, లేకపోతే ఇంకెక్కడో స్థాయి ఇస్తారు. అసలు ఇంకా పోలీసులు న్యాయబద్ధంగా పనిచేయాలనే ఆలోచన ఎలా వస్తుంది? ఎలా ప్రభుత్వం మెప్పు పొందాలి? ఏ విధంగా